హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ కోసం స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇట్లాంటి కంపెనీస్లో జాయిన్ అయ్యి వాళ్ళైతే వర్క్ చేసుకుంటూ రోజుకి 1000 రూపాయలు అయితే సంపాదించుకుంటూ ఉన్నారనమాట. కొంచెం రైడ్స్ ఎక్కువ చేశారనుకోండి, ర్యాపిడోలో మీకు 1500 రూపాయలు కూడా వస్తాయి. మీరు రైడ్ చేసేదాన్ని బట్టి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనుకోండి. అయితే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, బెస్ట్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, 100cc కొనుక్కుంటే బెస్టా, 125cc వెహికల్ కొనుక్కుంటే బెస్టా, ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ బ్రో, మా దగ్గర డబ్బులు చాలా తక్కువ అయితే ఉన్నాయి, సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏమున్నాయో నాకు ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టండి అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ర్యాపిడోలో జాయిన్ అయ్యి రైడ్స్ చేస్తూ డైలీ 1000 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే మీకు 100cc నుంచి 110cc మధ్యలో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. అవి కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేనైతే మాత్రం మీకు ప్లాటినా 110 కానీ ప్లాటినా 100 కానీ సజెస్ట్ చేస్తాను. ప్లాటినా 100 ఆన్లైన్ ప్రైస్ అయితే 85,000 రూపాయలు అయితే ఉంది. నాకు తెలిసి ఒక 5,000 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు. ప్లాటినా 110 అయితే మాత్రం 90,000 రూపీస్ ఉంది. సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, వాళ్ళైతే ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తారు. ఓవరాల్గా ఒక 90,000 రూపీస్ లోపు ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మంచి మైలేజ్ అయితే వస్తుంది. బజాజ్ ప్లాటినా 100 కానీ 110 కానీ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మీకు స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది అనమాట. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అలాగే మీకు లాంగ్ సీట్ అయితే ఉండిద్ది, చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది. ర్యాపిడోలో మీరు ఆ వెహికల్ వేసుకుని వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా లగేజ్ తెచ్చుకున్నా సరే బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు. సో ఎలా చూసుకున్నా సరే ఓవరాల్గా మీకు అది చాలా బాగుంటుంది. కాబట్టి బజాజ్ ప్లాటినా 100 కానీ 110 కానీ నేను మీకు సజెస్ట్ చేస్తాను. లేదు బ్రో నాకు ఆ వెహికల్ వద్దు, నాకు వేరే ఏదైనా వెహికల్ సజెస్ట్ చేయండి అంటే మాత్రం మీకు స్ప్లెండర్ ప్లస్ కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ ఉంది. స్ప్లెండర్ ప్లస్ ప్రైస్ వచ్చేప్పటికి 95,000 రూపీస్ నుంచి 1 lakh మధ్యలో అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, అలాగే మైలేజ్ కూడా మీకు 60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఇవ్వదు. అదే మీరు ప్లాటినా 100 తీసుకున్నారనుకోండి 70-75 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ తక్కువలో ఎక్కువ మైలేజ్ వస్తుంది కాబట్టి అవి కొనడానికి ట్రై చేయండి. అందుకే నేను అవి ఫస్ట్ చెప్పాను. లేదు బ్రో నాకు స్ప్లెండర్ ప్లస్ బాగా ఇష్టము అని అనుకుంటే మీరు అది కూడా కొనుక్కోవచ్చు. 60 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఇస్తుంది. సో బ్యాక్ సైడ్ పర్సన్స్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి, డైలీ తిరుగుతూనే ఉంటారు కాబట్టి మీరు ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం తక్కువగానే ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోండి. ఒకవేళ మంచి మైలేజ్ ఇస్తే హ్యాపీయే కదా. హెచ్ఎఫ్ డీలక్స్ ప్రైస్ వచ్చేప్పటికి 90,000 రూపీస్ చేంజ్ అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలన్నా సరే మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళండి. ఈ 4 వెహికల్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. లేదు బ్రో టీవీఎస్లో కూడా ఏదైనా వెహికల్ సజెస్ట్ చేయండి అంటే స్టార్ సిటీ ప్లస్, అది కూడా చాలా బాగుంటుంది. 95,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. అది మీకు 110cc ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గానే ఉండిద్ది. మీకు డిజిటల్ మీటర్ కూడా ఉండిద్ది అనమాట స్టార్ సిటీ ప్లస్లో. ఒకసారి ఆ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి మైలేజ్ అయితే ఆ వెహికల్ కూడా వస్తుంది అనమాట. ఒక 70 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్ సిటీ నుంచి. లేదు మంచి కంఫర్ట్ ఉండాలి, ర్యాపిడో అలాగే స్విగ్గీ, జొమాటోలో నేను ఆ వెహికల్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ అంటే మీరు రేడియన్ 110 కూడా తీసుకోవచ్చు. సేమ్ 110cc ఇంజిన్, కాకపోతే సీట్ అయితే కొంచెం బార్ అయితే ఉండేది, చాలా మంచి కంఫర్ట్ అయితే ఉండేది రేడియన్ 110లో. సో ఈ వెహికల్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకొని 100cc నుంచి 110cc మధ్యలో అయితే ఒక మంచి వెహికల్ అయితే కొనుక్కోండి. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ మాత్రమే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది అంతే. నాకు ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు ఆ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 125cc సెగ్మెంట్కి అయితే వెళ్దాం. 125cc సెగ్మెంట్లో ఫస్ట్ హోండా గురించి మాట్లాడుకుందాము. హోండా షైన్ 125 అయితే ఉంది. మీకు ఎన్లాక్ కన్సోల్ తీసేసి డిజిటల్ కన్సోల్ అయితే పెట్టారనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువే, 1,15,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ప్రైస్ ఎక్కువైనప్పటికీ మీకు హోండా షైన్ అయితే మంచి రిలయబిలిటీ అయితే ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయితే వాడుకోవచ్చు, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. లేదు కొంచెం మనీ యాడ్ చేసుకుంటాను అంటే హోండా షైన్ SP 125 కూడా మీరు కొనుక్కోవచ్చు. అది కూడా ఒక 50-60 కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఈ డిపెండ్స్ ఆన్ రైడింగ్ బ్రో, మీరు నడిపే విధానాన్ని బట్టి మీకు మైలేజ్ అయితే వస్తుంది. సో వీటి మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మీకు దాంట్లో మైలేజ్ ఎంత ఇస్తుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటనేది మీకు అర్థం అవుతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కొనుక్కొని మీరు స్విగ్గీలో కానీ లేకపోతే ర్యాపిడో కానీ చేయొచ్చు అనమాట. లేదనుకుంటే హీరోలో ఎక్స్ట్రీమ్ 125 అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, లుక్స్ బాగుంటాయి, మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు, టైర్స్ గ్రిప్ బాగుంటుంది. ఇప్పుడు మీకు సింగిల్ సీట్ వేరియంట్లో కూడా మీకు ఎక్స్ట్రీమ్ 125 లభిస్తూ ఉంది కాబట్టి ఆ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు 125cc సెగ్మెంట్లో. కాకపోతే ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్స్ట్రీమ్ 125 నుంచి. బేస్ వేరియంట్ అయితే 1,17,000 రూపాయలు లభిస్తూ ఉంది. సో మీకు 1,30,000 రూపీస్ దాకా అయితే ఉండేది అనమాట టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ అయితే. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్ 125లో ఒక వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు ఒకవేళ మీరు ఆ వెహికల్ కొనాలి అని అనుకుంటే. ఇప్పుడు మనం బజాజ్లోకి వెళ్ళినట్టయితే బజాజ్లో 2 మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. పల్సర్ 125 నియాన్. కార్బన్ అయితే కాదు, కార్బన్లో మీకు డిజిటల్ మీటర్ అయితే ఉండేది, అది డే టైమ్ విజిబిలిటీ అంతగా బాగోదు.
నియాన్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. కన్సోల్ విజిబిలిటీ బాగుండిద్ది. సింగిల్ లాంగ్ సీటు, బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కొద్దిగా లావుగా ఉన్న పర్సన్ కూర్చున్నా సరే బెటర్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. ఎందుకంటే 2 షాక్స్ ఉంటాయి కాబట్టి. ప్రైస్ కూడా 1,05,000 రూపీస్ నుంచి 1,10,000 రూపీస్ మధ్యలో అయితే ఉండిద్ది. ఈ వెహికల్ కి సంబంధించిన ప్రైస్ కావాలన్నా సరే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్ కి అయితే వెళ్ళి అడగలరు. ఇంకా రెండో వెహికల్ వచ్చేటప్పటికి ఫ్రీడమ్ 125 2 kg సిఎన్జి ట్యాంక్ అయితే ఉండిద్ది. 2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. 270 నుంచి 300 కిలోమీటర్స్ మధ్యలో మీకు రేంజ్ అయితే వస్తుంది, అంటే మైలేజ్ అనమాట. ఒక్కసారి మీరు 2 లీటర్స్ పెట్రోల్ 2 kg సిఎన్జి ఫుల్ చేసుకుంటే మీరు హ్యాపీగా 270 కిలోమీటర్స్ ఈజీగా తిరగచ్చు అనమాట. ర్యాపిడో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. లాంగ్ సీట్ అయితే ఉండిద్ది, సస్పెన్షన్ ట్రావెల్ బాగుండిద్ది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా మందికి డిజైన్ నచ్చకపోవచ్చు, బట్ మీరు డబ్బులు సంపాదించుకోవాలి అంటే వెహికల్ ఎలా ఉన్నా పర్వాలేదు, మీకు ఆ వెహికల్ నుంచి మంచి అవుట్పుట్ వస్తుందా లేదా, మంచి మైలేజ్ వస్తుందా లేదా అనేది కావాలి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఒక వెహికల్ అయితే కొనుక్కోండి. నేనైతే ఫ్రీడమ్ 125 కూడా సజెస్ట్ చేస్తాను. ఫైనల్గా టీవీఎస్లో రైడర్ 125 అయితే ఉంది. టీవీఎస్ రైడర్ 125 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అన్నింటిలో కూడా మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. స్ప్లిట్ సీటు, సింగిల్ సీటు వేరియంట్, ఐగో ఎడిషన్, అలాగే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి మీకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ అయితే ఒకటి మీరు కొనుక్కోవచ్చు. సో ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి 125cc సెగ్మెంట్లో. 100cc నుంచి 110cc సెగ్మెంట్లో నేనైతే మాత్రం మీకు ప్లాటినా 100 అయితే సజెస్ట్ చేస్తాను. అదైతే మీకు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. మీరు ఒక ఫుల్ ట్యాంక్ చేసుకున్నట్లయితే హ్యాపీగా 2-3 డేస్ అయితే ర్యాపిడో చేసుకోవచ్చు, మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదనుకుంటే స్ప్లెండర్ ప్లస్ కానీ స్టార్ సిటీ కానీ కొనుక్కోవచ్చు. సో ఇది 125cc సెగ్మెంట్లో రైడర్ 125 కానీ పల్సర్ 125 కానీ కొనుక్కోండి. అంతే, ఇంతకు మించి మీరు ఏ వెహికల్స్ కూడా చూస్ చేసుకోవద్దు. రీసేల్ వాల్యూ పరంగా చూసుకున్నట్లయితే మీకు పల్సర్ 125 మంచిగా ఉండిద్ది. రైడర్ 125 కూడా పర్వాలేదు, బాగానే మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. ఎక్స్ట్రీమ్ 125కి అంతగా రీసేల్ వాల్యూ అయితే ఉండదు. మీరు అది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. రేపు పొద్దున అమ్మాలి అని అంటే అది ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వెహికల్స్ అయితే మీరు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్లో జాయిన్ అయ్యి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే వీటిలో ఒక వెహికల్ అయితే కొనుక్కోండి. జాగ్రత్తగా రైడ్ చేసుకోండి. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలగక ముందే మీరు పెట్రోల్ కొట్టించుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారు. లేకపోతే ఫ్యూయల్ పంప్ అనేది లోపల ఉండిద్ది, అది పాడైపోయింది అనుకోండి, మళ్ళీ మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉండిద్ది. జాగ్రత్తగా టైం టు టైం సర్వీస్ చేయించుకుంటూ హ్యాపీగా రైడ్స్ చేసుకుంటూ డెలివరీస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెలివరీ బాయ్స్కి ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అయింది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.